అంతా తక్కువ. Sir, please, sir. Sir. ఈరోజు చిత్తూరు జిల్లా పోలీసు వారు 9వ దశలో భాగంగా మొత్తం 300 ఫోన్లు రికవరీ చేసి దాని ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. గత ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి మొత్తం 35 రోజుల్లోనే మొత్తం 300 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. వీటి టోటల్ వర్త్ వచ్చేసి వర్త్ 65 lakhs. ఇప్పటి వరకు అంటే ఇంత మునిపే 8 దశలు మనం చేయడం జరిగింది. 9వ దశ ఈ 9 ఫేజెస్లో మనం మొత్తం కలిపి 2635 ఫోన్లు మనం రికవరీ చేసాము. వీటి టోటల్ వర్త్ 5,61 lakhs. సో ఎవరిదైనా సరే ఫోను మన జిల్లా జ్యూరిస్డిక్షన్లో కనుక పోయినట్లయితే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది CEIR వెబ్సైట్ ఉంటుంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. దానిలో వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్లయితే మన జిల్లాలో దాన్ని ఓపెన్ చేసి దాన్ని మనం ట్రాక్ చేసేసి సో థెఫ్ట్ అయిన తర్వాత ఎక్కడ ఇప్పుడు వర్కింగ్లో ఉంది ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మనం దాన్ని రికవరీ చేయడం జరుగుతుంది. అలానే మనకి సంబంధించి జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఒక చాట్ బాట్ ఉంది. ఆ నెంబర్ కూడా అన్ని స్టేజెస్లో ఇవ్వడం జరిగింది. ఈ చాట్ బాట్లో కూడా మీరు హాయ్ అనే మెసేజ్ పెట్టినట్లయితే ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఓపెన్ చేసేసి మీ ఫోన్ యొక్క డీటెయిల్స్, IMEI నెంబరు, దీంతోపాటు మీ అదర్ ఆల్టర్నేటివ్ నెంబరు ఎక్కడ పోయింది అనేది సరే మీరు కంప్లైంట్ ఫామ్ ఫిల్ చేసినట్లయితే ఆ ఫామ్ డీటెయిల్స్ కూడా మా దగ్గరికి వస్తాయి. సో ఈ 2 విధాలుగా మీరు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా సరే దాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఆ ఫోన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని పర్సనల్గా వెళ్ళి రికవరీ చేసి తీసుకురావడం, అలానే వాటి ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ అడ్రస్లు ఇచ్చిన దానికి లేని పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళందరినీ పిలిపించుకొని ఈ రికవరీ అయిన ఫోన్లను వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. సో ఇది 9వ దశ. ఇందులో 300 ఫోన్లు రికవరీ చేస్తాం. ఈ CEIR వెబ్సైట్లో మనము ట్రాక్ చేస్తూ ఉంటాము ప్రజెంట్. సో ప్రజెంట్ పర్సంటేజ్ 32%, మన రికవరీ పర్సంటేజ్ 32% ఉంది. దీన్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాం. బట్ ఈ పర్సంటేజ్ అంతే ఉండడానికి కారణం రోజు కొత్త ఫోన్లు పోతుంటాయి. ప్రతిరోజు 7 నుంచి 10 దాకా మనకి కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంటాయి. సో మనకి ఏ రోజైతే సరే కొత్తగా పోయే ఫోన్లు తగ్గి పాత ఫోన్లు రికవరీ పెరుగుతుంటే ఈ పర్సంటేజ్ పెరుగుతుంది. సో మనం ఫోన్లు రికవరీ చేస్తూనే ఉన్నాము, ఎట్ ద సేమ్ టైం ఫోన్లు పోతూనే ఉన్నాయి. సో దీని వలన ఆ పర్సంటేజ్ అలానే ఉంది. అది లాస్ట్ ఫేజ్లో 30 ఉండే పర్సంటేజ్ని ఇప్పుడు మనం 32% పెంచుకోగలిగాం. సో ఎప్పుడైతే సరే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఫోన్లు పోకుండా ఉండి అండ్ పాత ఫోన్లు రికవరీ చేస్తే ఈ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు ఎక్కువ. Hello.
అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా పోలీసు వారు 9వ దశలో భాగంగా మొత్తం 300 ఫోన్లు రికవరీ చేసి దాని ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. గత ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి మొత్తం 35 రోజుల్లోనే మొత్తం 300 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. వీటి టోటల్ వర్త్ వచ్చేసేసి వర్త్ 65 lakhs. ఇప్పటి వరకు అంటే ఇంత మునిపై 8 దశలు మనం చేయడం జరిగింది. ఇది 9వ దశ. ఈ 9 ఫేజెస్లో మనం మొత్తం కలిపి 2635 ఫోన్లు మనం రికవరీ చేసాము. వీటి టోటల్ వర్త్ 5,61 lakhs. సో ఎవరిదైనా సరే ఫోను మన జిల్లా జ్యూరిస్డిక్షన్లో కనుక పోయినట్లయితే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది CEIR వెబ్సైట్ ఉంటుంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. దానిలో వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్లయితే మన జిల్లాలో దాన్ని ఓపెన్ చేసి దాన్ని మనం ట్రాక్ చేసేసి సో థెఫ్ట్ అయిన తర్వాత ఎక్కడ ఇప్పుడు వర్కింగ్లో ఉంది ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మనం దాన్ని రికవరీ చేయడం జరుగుతుంది. అలానే మనకి సంబంధించి జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఒక చాట్ బాట్ ఉంది. ఆ నెంబర్ కూడా అన్ని స్టేజెస్లో ఇవ్వడం జరిగింది. ఈ చాట్ బాట్లో కూడా మీరు హాయ్ అనే మెసేజ్ పెట్టినట్లయితే ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఓపెన్ చేసేసి మీ ఫోన్ యొక్క డీటెయిల్స్, IMEI నెంబరు, దీంతోపాటు మీ అదర్ ఆల్టర్నేటివ్ నెంబరు ఎక్కడ పోయింది అనేది సరే మీరు కంప్లైంట్ ఫామ్ ఫిల్ చేసినట్లయితే ఆ ఫామ్ డీటెయిల్స్ కూడా మా దగ్గరికి వస్తాయి. సో ఈ 2 విధాలుగా మీరు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా సరే దాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఆ ఫోన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని పర్సనల్గా వెళ్ళి రికవరీ చేసి తీసుకురావడం, అలానే వాటి ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ అడ్రస్ ఇచ్చిన దానికి లేని పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళందరినీ పిలిపించుకొని ఈ రికవరీ అయిన ఫోన్ను వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. సో ఇది 9వ దశ. ఇందులో 300 ఫోన్లు రికవరీ చేస్తాం. ఇంకా ఈ CEIR వెబ్సైట్లో మనము ట్రాక్ చేస్తూ ఉంటాము ప్రజెంట్. సో ప్రజెంట్ పర్సంటేజ్ 32%, మన రికవరీ పర్సంటేజ్ 32% ఉంది. దీన్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాం. బట్ ఈ పర్సంటేజ్ అంతే ఉండడానికి కారణం రోజు కొత్త ఫోన్లు పోతుంటాయి. ప్రతిరోజు 7 నుంచి 10 దాకా మనకి కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంటాయి. సో మనకి ఏ రోజైతే సరే కొత్తగా పోయే ఫోన్లు తగ్గి పాత ఫోన్లు రికవరీ పెరుగుతుంటే ఈ పర్సంటేజ్ పెరుగుతుంటుంది. సో మనం ఫోన్లు రికవరీ చేస్తూనే ఉన్నాము, ఎట్ ద సేమ్ టైం ఫోన్లు పోతూనే ఉన్నాం. సో దీని వలన ఆ పర్సంటేజ్ అలానే ఉంది. అది లాస్ట్ ఫేజ్లో 30 ఉండే పర్సంటేజ్ని ఇప్పుడు మనం 32% పెంచుకుంటాం. సో ఎప్పుడైతే సరే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఫోన్లు పోకుండా ఉండి అండ్ పాత ఫోన్లు రికవరీ చేస్తే ఈ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు ఎక్కువ. సార్ सर प्लीज सर सर